నేటి విశిష్టత. అమ్మాయిక నేటి విశిష్టతను తెలియజేస్తారా? తప్పకుండా. ఈనాటి విశిష్టతలో భాగంగా మనకి ఈ రోజున విశిష్టత ఏంటి అంటే గణాధిప సంకష్టహర చవితి అంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరంలో మనకి 12 నెలలకి 12 సంకష్టహర చవితులు వస్తాయి. శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో తీసుకుంటే శుక్లపక్షంలో మామూలుగా వినాయకుడికి సంబంధించిన చతుర్థి అని, కృష్ణపక్షంలో వచ్చేటప్పటికి సంకష్టహర చవితి అని చేస్తారు. ఈ సంకష్టహర చవితి సంవత్సరంలో మనకి మొదటి నుంచి చివరి దాకా 12, అధిక మాసం వచ్చేప్పటికి ఒకటి ఎక్స్ట్రా వచ్చిన ఈ సంకష్టహర చవితులు ఒకదానికి ఒక రకమైన పేరుతో వస్తూ ఉంటాయి. ఇది ఈ కార్తీక మాసంలో మనకి ఇప్పుడు వచ్చిన దాన్ని గణాధిప సంకష్టహర చవితి అంటారు. సంకష్టహర చవితి అన్న మాటలోనే మనకేమో సంకటములు అంటే కష్టాలని హరించే చవితి అని దాని అర్థం. అంటే ఎవరికన్నా సరే వారి యొక్క జాతకం ప్రకారమైన కేతు దశలు నడుస్తున్నప్పుడైనా, లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉన్నా, చేస్తున్న కార్యక్రమాల్లో ఏదైనా ఆటంకాలు వస్తున్నా చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ శాతం వినాయకుడికి గరికతో పూజ చేయడమో, లేకపోతే వినాయకుడికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం ఇవి చేస్తారు. మరికొంతమంది సంకష్టహర చవితి అనేది పాటించడం, సంకష్టహర చవితి సంవత్సరంలో వచ్చే 12 నెలలు కొందరు దానికి సంబంధించిన వినాయక సంబంధించిన వ్రతం లాంటిదో, సంకష్టహర చవితికి సంబంధించిన హోమాలు ఇవన్నీ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. అది వారి వారి పరిస్థితులు, అనుకూలతల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతి నెల వచ్చే సంకష్టహర చవితిలాగే ఈ సంకష్టహర చవితి కూడా వినాయకుడి యొక్క విశిష్టతని తెలిపే సంకష్టహర చవితిగా దీన్ని మనం చెప్తాం. అయితే ఈ సంకష్టహర చవితికి సంబంధించిన కథ అంటే ఏమిటి అన్నది కూడా మనం ముందు తెలుసుకోదగినట్లయితే, ముందుగా ఒకసారి పాండవులలో అగ్రజుడు మన యొక్క శ్రీకృష్ణుని అడుగుతాడనమాట. ఆయన ఏమనంటే, ఏ రకమైన ఇది చేస్తే వ్యక్తులకి ఈ యొక్క ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు, దానికి సంబంధించిన విధానం కథ ఏదన్నా ఉందా అని అడిగినప్పుడు ఆయన ప్రతిసారి చెప్పినట్టుగానే ఒక చక్కటి కథా రూపంలో చెప్పడం జరుగుతుందన్నమాట. దీన్ని కథా రూపంలో చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒకానొకప్పుడు జనక మహారాజు ఏం చేస్తాడంటే, ఆయన వేట మీద చాలా ఇష్టంతో ఆయన ఒక అరణ్యానికి వెళ్తాడు. వేటాడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే అనుకోకుండా అక్కడ ఒక శబ్దం అయితే అక్కడ ఏదో జంతువు ఉంది అనుకుని ఆయన తన బాణాన్ని వేసినప్పుడు అక్కడ ఒక చిన్న వ్యక్తి అంటే ఒక పిల్లవాడు ఇది అవ్వడం జరుగుతుంది. ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, కళ్ళు కనబడని పరిస్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే చాలా బాధపడి, నా యొక్క బిడ్డకి ఇలా జరిగింది కాబట్టి నువ్వు కూడా నీ బిడ్డకి దూరం అయ్యే విధంగా వాళ్ళు అవ్వాలి అన్నట్టుగా వాళ్ళు శాపం పెట్టినట్టుగా పురాణంలో ఒక కథ చెప్తారు. చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని ప్రకారమే ఈ జనక మహారాజుకి తర్వాత కాలంలో కైకేయి ఒక కోరిక కోరడం, తన బిడ్డకే అక్కడ పట్టాభిషేకం జరగాలని కోరుకోవడం, దాని రీత్యా శ్రీరామచంద్రుడిని అడవులకి పంపించే పరిస్థితి ఎదురవ్వడం, శ్రీరామచంద్రుడు అడవులకి వెళ్ళే పరిస్థితి ఇవన్నీ కూడా రావడం అనేదంతా కూడా అందరికీ మామూలుగా తెలియదు. ఆ సమయంలో ఆ బాధను తట్టుకోలేక ఇతను ఇబ్బంది పడతాడు. ఈ రకంగా జరిగిపోతుంది. అయితే ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఈ రాముడు తన యొక్క భార్యతోనూ వీళ్ళతోనూ కలిసి ఆయన అరణ్యవాసం చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో ఆయన ఇంట్లో లేని సమయంలో ఎవరు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు ఇంట్లో లేని సమయంలో వాళ్ళ పంచవటిలో ఒక గృహంలా ఏర్పరచుకొని ఉంటున్న సందర్భంలో వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళినప్పుడు సీతాదేవిని ఈయన అపహరించుకొని తీసుకెళ్ళిపోతాడు. ఆ తీసుకువెళ్ళిపోయిన సందర్భంలో ఏంటంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు వెతుక్కుంటున్నప్పుడు ఆమె కనబడకపోతే వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భంలో వీళ్ళిద్దరు కనబడతారు. సుగ్రీవుడు తర్వాత హనుమంతుడు కనబడి వారి యొక్క సహాయ సహకారాలు లాంటివి ఎదురవుతున్న సందర్భంలో వాళ్ళకి అసలు జరిగిన విషయాన్ని చెప్పడానికి ఈ యొక్క జటాయు యొక్క బ్రదర్ ఒకళ్ళు ఉంటారన్నమాట. అది కూడా ఒక పక్షి రూపంలో. వాళ్ళు దూరదృష్టితో చూసి అక్కడ జరిగిన విషయం లంక గురించి అన్నీ కూడా తెలుసుకొని, సాతకీనో ఏదో అంటారు ఆ పేరు, ఆ వ్యక్తి వీళ్ళకి చెప్తారనమాట. ఇలాగా జరిగిందని ఈ యొక్క సుగ్రీవుడికి హనుమంతుడికి చెప్పడం. హనుమంతుడు అయితే అక్కడికి వెళ్ళగలిగిన శక్తి ఎవరికి ఉంది, లంకకి వెళ్ళగలిగిన శక్తి ఎవరికి ఉంది అని అనుకుంటున్నప్పుడు అప్పుడు ఈ హనుమంతుడికి ఉంది అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. మరి హనుమంతుడు వెళ్ళగలిగినా కూడా హనుమంతుడికి అంత శక్తి రావాలి, అక్కడ దాకా వెళ్ళాలంటే ఏం చేస్తే ఆయన ఆ ప్రదేశం దాకా వెళ్ళగలడు, ఆయన అనుకున్నట్టుగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించగలడు అని భావించినప్పుడు ఆ సమయంలో ఈ యొక్క గణాధిప సంకష్టహర చవితి చేసినట్లయితే తప్పనిసరిగా ఆయనకు ఆ శక్తి రావడం, ఆయన వెళ్ళగలుగుతాడని చెప్పడం వల్ల ఆ సమయంలో ఈ గణాధిప సంకష్టహర చవితి అనేది ఆయన చేసినట్టుగా
పురాణాల ప్రకారం చెప్తూ ఉంటారు, రామాయణాలు భాగవతాన్ని. అయితే ఈ విధంగా చేసి శక్తి సంపాదించి మొత్తం మీద ఆయన అక్కడికి వెళ్ళగలిగాడన్నది ఒక విధంగా దీనికి సంబంధించిన కథలో చెప్తారు. అసలు ప్రధానంగా ఈ సంకష్టార చవితి అనే దానికి సంబంధించిన కథ కూడా ఒకటి మనం ఈ సందర్భంలో చెప్పుకోవాలి. ఏంటంటే వినాయకుడికి విపరీతమైన భక్తుడైన భృగండి అనే వ్యక్తి ఆయన్ని కలిసి ఈ యొక్క ఇంద్రుడు వెనక్కి పెడుతున్న సందర్భంలో ఘన్సేన్ అనే ఆయన రాజ్యం మీదకి రాగానే ఆయన యొక్క ఇది ఉంటుంది కదా, ఇంద్రుడు ప్రయాణం చేసే ఆయన యొక్క వెహికల్ అది సడన్గా కింద ఆగిపోతుంది. అంత మిరుమిట్లుగులుతూ చక్కటిది కింద ఆగిపోయేటప్పటికీ ఘన్సేన్ అనే ఆ యొక్క మహారాజు ఆశ్చర్యపోతాడు. ఏంటో చాలా గొప్పది మన దగ్గరికి వచ్చింది, ఇదేంటి ఇదంతా అనుకున్నప్పటికీ ఇంద్రుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటండి మీరు ఇదంతా ఏంటి ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఎందుకు ఆగారు మీరు అని అడిగితే, నేను ఆగలేదు, మీ యొక్క దేశంలోనే ఎవరిదో దృష్టి సోకి నాది ఆగిపోయింది, దానివల్ల నాది ముందుకు వెళ్ళటం లేదు అంటాడు. మరైతే ఏ రకంగా ఇది ముందుకు పెడుతుంది అంటే, దీనికి నిన్న చవితి, ఇవాళ పంచమి, నిన్న ఎవరన్నా ఈ యొక్క చతుర్థి వ్రతం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేకపోతే నిన్న ఇది చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి యొక్క దానివల్ల తపోశక్తి వల్ల నాది పెడుతుంది అని చెప్తాడు ఆయన. వెంటనే రాజ్యంలో అన్ని చోట్లకి పంపిస్తాడు. నిన్న ఎవరన్నా రకమైన వ్రతం చేస్తారా, అది ఎవరు చెప్పలేకపోతారు. ఈ లోపల వినాయకుడికి సంబంధించిన వీళ్ళు వచ్చి భటులు లాంటి వాళ్ళు అక్కడ ఆ రాజ్యంలో ఒక స్త్రీని మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేస్తుంటే ఏం జరిగింది అని అడిగితే, నిన్న ఇవిడు తెలియకుండానే గణపతి చవితి చేయడం, తర్వాత ఆవిడ ఇదవ్వడం, దానివల్ల ఆవిడకి మేము గణపతికి సంబంధించిన దానికి తీసుకెళ్తున్నాం అనగానే, అయితే ఆవిడ తపోశక్తి ఫలితం మాకు కావాలన్నట్టుగా వీళ్ళు అడుగుతారు. మేము ఇవ్వడానికి మేము నిరాకరించి వాళ్ళు మేము తీసుకెళ్ళిపోతున్నాం ఆవిడని అంటాడు. కానీ అనుకోకుండా ఏం జరుగుతుందంటే, ఈ లోపల పెద్ద గాలిలా వీచి ఆమె మించి వచ్చిన ఆ యొక్క గాలి వల్ల మొత్తానికి ఈయన ప్రయాణం చేసే ఆ వెహికల్ కదులుతుంది. ఆ యొక్క ఇంద్రుడి యొక్క ముఖ్యమైనది కదిలేటప్పటికీ మొత్తానికి ఆయన బయలుదేరి వెళ్ళిపోతాడు. అంటే ఏంటంటే, గణపతి పూజ యొక్క విశిష్టత తెలిసి చేసినా తెలియక చేసినా వినాయకుడి యొక్క పూజా మహిమ వల్ల ఈ రకమైన ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి. అంటే చాలామంది సంకష్టార చవితి అనేది ముందు ఈ భృగండి వృత్తాంతం, అలాగే ఆ యొక్క ఈ వెహికల్ కదలకుండా ఆగిపోయిన వృత్తాంతం చదువుకున్నాక ఆ యొక్క మొత్తం దాంట్లో ప్రతి నెల వచ్చే ఆ యొక్క సంకష్టార చవితి యొక్క విశేష కథ చదువుకోవడం, ఆ రోజు వినాయకుడిని పూజ చేయడం, సాయంత్రం దాకా కొందరు ఉపవాసం ఉండడం, కొందరు సాయంత్రం అయిపోయిన తర్వాత ఇది ఏదైనా ముడుపులా కట్టుకొని పొద్దున్నే పూజకి ముందే అక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని, ఆ తర్వాత సాయంత్రం అయ్యాక మళ్ళీ పూజ అది చేసుకున్నాక దేవాలయ సందర్శన చేయడం. కొందరు 3 వారాలు చేసేవాళ్ళు ఉంటారు, కొందరు 5 వారాలు 11 వారాలు వారి వారి పరిస్థితుల ప్రకారం చేసుకునే వాళ్ళు ఉన్నప్పటికీ, ప్రతి వాళ్ళు చేసుకోలేకపోయినా మొత్తానికి సంకష్టార చవితి నాడు వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు విన్నా, వినాయకుడికి సంబంధించిన ఏదైనా సరే, వినాయకుడికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలే కాదు చదవడం వల్ల, వినడం వల్ల వారందరికీ కూడా వినాయకుడు అంటేనే విఘ్నాలకి ఆయన ఇది చేసే వ్యక్తి కాబట్టి, విఘ్న నాశకుడు కాబట్టి, విఘ్నాలు లేకుండా చేయబట్టిన ఏ కార్యక్రమం అయినా, అది వివాహంలో కావచ్చు, విద్యలో కావచ్చు, గృహప్రవేశంలో కావచ్చు, వ్యాపార ప్రారంభంలో కావచ్చు, దేంట్లోనైనా సరే ఆదిదేవుడిగా ఆయన ముందు ప్రారంభించే ప్రతి పనికి ముందు ఆయన పూజ చేసి మొదలు పెడతారు. కాబట్టి ఆ విధానంలో కూడా చాలామంది గణపతి భక్తులు ఖచ్చితంగా ఈ యొక్క సంకష్టార చవితులు ప్రతి నెల చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. కూడా చేసుకోలేకపోయినా మొత్తానికి వినాయకుడిని ప్రార్థించుకోవడం, ఆ సమయంలో ఇవన్నీ చేసుకోవడం వల్ల కథ చదువుకొని కొంతమంది ఏం చేస్తారంటే అక్షంతుల్ని కుటుంబ సభ్యులందరి మీద వేసుకోవడం, వాటిని పక్కన దాచుకుని ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు వేసుకోవడం మొదలైనవి చేస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించే మానసిక శక్తి, అలాగే జాతక ప్రకారం ఏదైనా కేతు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ఈ రకంగా ఒకవేళ ఇంట్లో చేసుకోలేకపోయినా దేవాలయంలో ఒకవేళ జరిగినా, గణపతి హోమాలు జరిగినా వాటికి సంబంధించిన అక్షంతలు వేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. గణపతి హోమాలు ఇవన్నీ చేసుకోవడం బట్టి అన్ని విధాల అనుకూలత అనేది సిద్ధిస్తుంది. మా నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వారి రాశిఫలాలు, వారు పాటించవలసిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నాయి. నేటి విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.